కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయ్ కు పాన్ ఇండియా ఇమేజ్ లేకపోయినా తమిళంలో కావాల్సినంత స్టార్డమ్ ఉంది. ఎన్నికల్లో అనూహ్యంగా 107 సీట్లు గెలుచుకున్న తర్వాత ఇండియన్ పాలిటిక్స్ లో విజయ్ పేరు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ కి ఇంత క్రేజ్ తీసుకురావడానికి తెలుగు సినిమాలే కారణమా? తమిళ హీరో స్టార్డమ్ కు టాలీవుడ్ తో సంబంధం ఏంటి? తమిళనాడు ఎన్నికల్లో విజయ్ తారాజువల దూసుకొచ్చి ఎక్కువ సీట్లు గెలుచుకున్న పెద్ద పార్టీగా టీవీకే నిలిచింది. తమిళనాడులో విజయ్ కు ఇంత క్రేజ్ ఉందా అని ఇండియా మొత్తం షాక్ అయింది. విజయ్ కేవలం తమిళంకే పరిమితమైన ఈ హీరో సినిమాలు కాస్తో గొప్పో మలయాళంలో ఆడేవి. తెలుగులో ట్రై చేయగా అదిరింది మూవీతో తొలి హిట్ అందుకున్నాడు. తెలుగులో ఎట్టకేలకు 20 కోట్ల బిజినెస్ అందుకున్నాడు. తమిళంలో స్టార్ గా ఎదగడానికి తెలుగు రీమేక్స్ కారణం. విజయ్ కెరియర్ కు ఉపయోగపడమే కాదు, స్టార్ హోదా కూడా తీసుకొచ్చాయి. విజయ్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే తెలుగు రీమేక్స్ తో వరుస హిట్స్ కొట్టాడు. విజయ్ 1998లోనే తెలుగులో సూపర్ హిట్ అయిన పెళ్లి సందడి తమిళ రీమేక్ నేనైతేన్ వంధాంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు విజయ్. ఒరిజినల్ ట్యూన్స్ ను మార్చకుండా తమిళంలో దించేయడంతో ఈ రీమేక్ అక్కడ కూడా మ్యూజికల్ హిట్ అయింది. విజయ్ తన కెరియర్ స్టార్టింగ్ తెలుగులో హిట్ అయిన ఫ్యామిలీ మూవీస్ తమిళ రీమేక్స్ లో ఎక్కువగా నటించాడు. వెంకటేష్ నటించిన పవిత్ర బంధంను తమిళలో ప్రియమానవలేగా రీమేక్ చేస్తే అక్కడ కూడా హిట్ అయింది. ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీస్ తో అందరివాడు అనిపించుకున్నాడు. అప్పటి వరకు తెలుగు ఫ్యామిలీ మూవీస్ రీమేక్స్ పై దృష్టి పెట్టిన విజయ్ ఆ తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ రీమేక్స్ తో అదిరిపోయే స్టార్డమ్ సంపాదించాడు. పెళ్లి సందడి, పవిత్ర బంధం, నువ్వు నాకు నచ్చావు, చిరునవ్వుతో వంటి ఫ్యామిలీ మూవీస్ తో ఫ్యామిలీ స్టార్ అనిపించుకున్న విజయ్ పోకిరి, తమ్ముడు, ఒక్కడు రీమేక్స్ తో టాప్ ప్లేస్ కు చేరుకున్నాడు. విజయ్ కెరియర్ లో టాప్ 10 మూవీస్ తీసుకుంటే అందులో తమ్ముడు తమిళ రీమేక్ బద్రి ఉంటుంది. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో టాప్ గ్రాసర్ గా నిలిచింది. అందరూ కథను మాత్రమే తీసుకుని రీమేక్స్ చేస్తే విజయ్ మాత్రం కథతో పాటు ట్యూన్స్ ను కూడా మార్చకపోవడంతో ఆడియో హిట్ అయింది. విజయ్ కెరియర్ లో 200 రోజులు ఆడిన సినిమాగా గిల్లీ నిలిచింది. మహేష్ బాబుకు స్టార్డమ్ తీసుకొచ్చిన ఒక్కడు తమిళ రీమేక్ గిల్లీలో విజయ్ నటించి అదిరిపోయే హిట్ కొట్టాడు. ఈ సినిమాను గత ఏడాది రిలీజ్ చేస్తే 32 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రిలీజెస్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. మహేష్ రీమేక్ సినిమాలు విజయ్ కు బాగా కలిసొచ్చాయి. ఒక్కడు, పోకిరి మహేష్ ని స్టార్ ని సూపర్ స్టార్ ని చేస్తే ఈ సినిమాల రీమేక్స్ విజయ్ ను దళపతిని చేశాయి. టాప్ హీరో అనిపించుకున్నాక తెలుగు రీమేక్స్ పై విజయ్ దృష్టి తగ్గించాడు. ఇలా విజయ్ కు కావలసినంత క్రేజ్, స్టార్డమ్ తెలుగు రీమేక్స్ ఇచ్చాయి.